చంద్రబాబు హయాంలో అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఉన్నత విద్యా పథకం, విదేశీ విద్యా పథకాల అమలులో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందా? చంద్రబాబు సర్కారు ఈబీసీ వర్గాల కోసం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పథకాలను అమలు చేయగా జగన్ సర్కార్ ఈబీసీ వర్గాల స్వయం ఉపాధిని గాలికొదిలేసిందే. 10% ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు 5% రిజర్వేషన్లను కేటాయిస్తూ చంద్రబాబు చేసిన చట్టాన్ని జగన్ సర్కారు రద్దు చేయడానికి గల కారణాలేంటి? సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల నియామకాల్లో ఈబీసీ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం వల్ల 38,000 ఉద్యోగాలను ఈబీసీ వర్గాలు కోల్పోయాయా? కాపులు, బీసీలు, ఎస్సీలు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, రెడ్డి, కమ్మ కులాలకు సంబంధించి 60కు పైగా కుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి అన్ని కార్పొరేషన్లకు రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడానికి కారణమేంటి? అగ్రవర్ణాలకు చెందిన పేదవారిని విద్య, ఆర్థిక పరంగా ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. చాలామంది ఈబీసీలు వ్యవసాయ వృత్తిలో ఉన్నప్పటికీ సొంత భూమి లేక గ్రామాల్లో పేదరికంలో మగ్గుతున్నారని, పట్టణాల్లో కూడా అసంఘటిత రంగాలలో అస్థిరమైన జీవనోపాధులతో ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించింది. వీరికి ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. 2018-19 బడ్జెట్లోనే నిధులు కేటాయించి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన యూనిట్లు అందించారు. అందులో భాగంగా డ్రైవర్లకు బ్యాంకుల సహకారంతో కార్లు అందించారు. గ్రామాల్లో నిరుద్యోగ యువతకు రుణాలను అందించారు. కానీ జగన్ హయాంలో అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను జగన్ ప్రభుత్వం నిలిపివేయడంతో పాటు ముఖ్యమైన పండుగల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్మస్ కానుకలను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలు జగన్ సర్కారు నుంచి ఎలాంటి సాయం అందక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టం చేసింది. ఆ రిజర్వేషన్లను ఆయా ఓసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవచ్చని సూచించింది. దాంతో కేంద్రం ప్రకటించిన రిజర్వేషన్లను కాపులకు 5%, మిగిలిన అగ్రవర్ణాలకు 5%గా వర్గీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో అసెంబ్లీలో చట్టం చేసింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పూర్తిగా విస్మరించింది. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామని, భారీ ఎత్తున పోస్టులు సృష్టించామని చెప్పుకునే వైసీపీ నాయకులు ఈ నియామకాల్లోనూ ఈడబ్ల్యూఎస్ ప్రస్తావన లేకుండానే వ్యవహరించారు. దీంతో రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలు 13,000 సచివాలయ పోస్టులు కోల్పోయారని అంటున్నారు. అదేవిధంగా 25,000 వాలంటీర్ల పోస్టులను కూడా కోల్పోయారని విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం ద్వారా వైసీపీ సర్కారు 38,000కు పైగా పోస్టులను అగ్రవర్ణ పేదలకు రాకుండా అడ్డుకుందన్నారు. దీంతో ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోయామని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. చంద్రబాబు హయాంలో ఉన్నత విద్యా పథకం కింద అగ్రవర్ణ పేద విద్యార్థులు ప్రముఖ కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకునేందుకోసం ఈబీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించారు. అలాగే అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు కలగా ఉన్న విదేశీ విద్యను అప్పటి సీఎం చంద్రబాబు సాకారం చేశారు. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించారు. విదేశీ యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఇలా ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 783 మందికి 16 కోట్లు చెల్లించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు కేటాయించకపోవడంతో ఈ పథకాలన్నీ ఆగిపోయాయి. మరీ ముఖ్యంగా అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఆశాదీపంగా ఉన్న విదేశీ విద్య పథకాన్ని 3 ఏళ్ల పాటు ఆపేసి ఆ తర్వాత ఎన్నికల ఏడాదిలో అనేక నిబంధనలతో నామమాత్రంగా అమలు చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. కాపు కార్పొరేషన్కి ఏటా 2,000 కోట్లు కేటాయిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంపై కాపు సంఘాలన్నీ జగన్ సర్కార్పై మండిపడుతున్నాయి. 2019 ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషన్లను ఇవ్వలేమని ఖరాఖండీగా తేల్చి చెప్పిన జగన్ కాపు కార్పొరేషన్కి ఏటా 2,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి కాపుల ఓట్లను కొల్లగొట్టారని నేడు కాపు సంఘాలన్నీ జగన్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
పేరుకు రెడ్డి, కమ్మ, క్షత్రియ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా వాటికి కూడా పైసా విదిలించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే బీసీ కులాలకు సంబంధించి 50కి పైగా బీసీ కుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటికి సైతం ₹1 నిధులను కూడా కేటాయించకుండా బీసీ వర్గాలన్నింటినీ నమ్మించి మోసం చేశారని బీసీ సంఘాలన్నీ జగన్ సర్కారుపై నిప్పులు కక్కుతున్నాయి. ఎస్సీలకు సైతం మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల పేరుతో 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన జగన్ సర్కార్ వాటికి ఏనాడు ₹1 నిధులైనా కేటాయించకపోగా ఎస్సీ సబ్ప్లాన్ నిధులు మొత్తాన్ని తనకు నచ్చిన పథకాలకు మళ్లించి దళితులకు అన్యాయం చేయడమే కాకుండా ఎస్సీ సబ్ప్లాన్ నిధుల మళ్లింపుతో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని దళిత సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు జగన్ సర్కార్ ఆర్యవైశ్య, బ్రాహ్మణ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా వారి స్వయం ఉపాధిని సైతం దెబ్బతీసింది. అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణుల్లో చాలామంది పేదరికంలో ఉన్నారని గుర్తించిన గత చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. బ్రాహ్మణుల సంక్షేమం కోసం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ఇది. ఈ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ వర్గాలకు విస్తృత ప్రయోజనాలు కల్పించారు. గత ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్ ద్వారా 1,52,182 మంది బ్రాహ్మణులు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్కు ₹285 కోట్ల బడ్జెట్ విడుదల చేయగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరానికి గాను ₹100 కోట్ల బడ్జెట్ను కేటాయించినా ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని తెలుస్తోంది. అలాగే చంద్రబాబు హయాంలో ఆర్యవైశ్యులకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి మొదటి బడ్జెట్లో ₹30 కోట్ల కేటాయించింది. కానీ జగన్ సర్కారు వచ్చాక ఈ కార్పొరేషన్కి కూడా నిధులు కేటాయించకపోవడంతో మిగిలిన అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే ఇది కూడా నామమాత్రంగానే మిగిలిపోయింది. ఇలా అన్ని కులాల కార్పొరేషన్లకు మొండి చేయి చూపడమే కాకుండా అనేక పథకాలను రద్దు చేసిన జగన్ తాను ప్రవేశపెట్టిన 10-15 పథకాలను మాత్రం డప్పు కొట్టుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం ఇకపై చెల్లదని సామాన్యులు సైతం తిరగబడుతున్న నేపథ్యంలో జగన్ మరోసారి గెలిచే అవకాశమే లేదని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిన అంశం.